హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పటేల్ బ్లాగ్ 24. ఇది పార్ట్ 2 అనమాట బ్లాగ్లో. నేను ప్రజెంట్ నిజాముద్దీన్ స్టేషన్లో ఉన్నాను అనమాట. అరౌండ్ 9:30 అవుతుంది. నాకు 11కి ట్రైన్ ఉంది. అండ్ 11కి ట్రైన్ ఎక్కిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను చూపించలేకపోతే, ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ నిద్ర వస్తుంది. నేను ఎక్కేసి పడుకుంటాను అనమాట. అండ్ మనది ఎప్పుడు రీచ్ అవుతామంటే మనం పెద్దపల్లి జంక్షన్కి రేపు 11 o'clockకి రీచ్ అవుతాం అనమాట, మిడ్ నైట్. కానీ రేపు మార్నింగ్, రేపు డే మొత్తం ట్రైన్లో ఉండాలన్నమాట. ట్రైన్లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూపిస్తాను. నేను థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాను ఆల్రెడీ. టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. నేను ఎక్కేసి వెళ్ళిపోవడమే అనమాట. ఓకేనా. అండ్ చాలా మందికి డౌట్ ఉంటుంది, ఢిల్లీ నుండి కూడా ట్రైన్స్ ఉంటాయి, బట్ నాకు నిజాముద్దీన్ నుండి కన్ఫర్మ్ అయిందనమాట. అందుకోసమే నేను నిజాముద్దీన్కి వచ్చాను. ఓకేనా. ఢిల్లీ నుండి కూడా రావచ్చు మోస్ట్లీ. నేను వచ్చేది దక్షిణ ఎక్స్ప్రెస్ అనమాట. 11 o'clock ఉంది. అండ్ నెక్స్ట్ డే అరౌండ్ 11 అట్లా దింపుతుంది. 10:50 ఆర్ 11కి అట్లా దింపుతుంది అనమాట. అది డిలే అయితే 12 అయిపోతుంది, మిడ్ నైట్. ఓకేనా. చూపిస్తాను మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. నేను ప్రజెంట్ ఏసీ వెయిటింగ్ హాల్లోకి వెళ్తాను అనమాట. ఏసీ వెయిటింగ్ హాల్లో నా బ్యాగ్స్ అవన్నీ పెట్టేసుకున్నాను. సోలో ట్రావెల్ చేస్తే బెటర్ అనమాట. చాలామంది కలుస్తారు. ఓకేనా. నాకు కూడా చాలామంది తెలుగు వాళ్ళు కలిసారు అనమాట, తెలంగాణ వాళ్ళే. అండ్ వాళ్ళు కూడా ట్రావెలింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో వర్క్ పైన వచ్చి ఉంటారు. ఓకేనా. అండ్ మిగతా ఏదన్నా అది చెప్తాను. అండ్ ఇది స్టేషన్, నిజాముద్దీన్ స్టేషన్. ఇది చాలా వరకు పెద్ద స్టేషన్ అనమాట. అరౌండ్ 11 or 12 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అండ్ ఢిల్లీ స్టేషన్ ఇంకా చాలా పెద్దది అనమాట. దాంట్లో ఎన్ని ఎగ్జాక్ట్ తెలియదు, కానీ ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఓకేనా. ఏసీ వెయిటింగ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందుకే నేను బయటకు వచ్చి వీడియో చేస్తున్నాను అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ రేపటి జర్నీ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోలో వస్తుంది అనమాట. అండ్ లాస్ట్ వరకు నేను ఇంటికి ఎలా రీచ్ అయినా ఏంటి అని చెప్పేసి కూడా అది కూడా ఈ వీడియోలోనే వస్తుంది. ఓకేనా. అండ్ ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, బట్ పోస్ట్ చేస్తా, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను వచ్చే టైంలో నాకు ఇట్లా చూపించే వాళ్ళు ఎవ్వరు లేరనమాట. అందుకోసం నేను ఆ థాట్ తోటే నేను ఇది స్టార్ట్ చేసిన అనమాట, చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా. చూసేయండి, బ్లాగ్ని ఎంజాయ్ చేసేయండి. ఓకేనా. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ట్రావెలింగ్ ఎవరైతే ఎల్పీకి చేస్తున్నారో వాళ్ళకి వీడియోస్ ఖచ్చితంగా ఇంపార్టెంట్, లైక్ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి కోరుకుంటున్నాను. వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా అనమాట. వ్యూ చూసుకోవచ్చు ఎలా ఉందో. అండ్ నాకు లక్కీగా సైడ్లో ఓవర్ వచ్చిందనమాట. ఈ సీట్ నార్మల్గా బుక్ చేసుకుంటేనే రాదు, కానీ నాకు ఆర్ఏసీలో వచ్చిందనమాట. అండ్ నేను ప్రజెంట్ బాగుంటాయి అనమాట. ఇక్కడ అది చూసుకోవచ్చు, నాది అవుతుంది అక్కడ. ఇంత మంచి లొకేషన్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. ఫ్లైట్లో వస్తారు కానీ ఫ్లైట్లో ఈ లొకేషన్స్ మిస్ అవుతారు అనమాట. చూసుకోవచ్చు, ఆ బ్రిడ్జ్ ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడే మధ్యప్రదేశ్ బోర్డర్ దాటాం అనమాట. పందోర్నా అని చెప్పి ఒక స్టేషన్, లాస్ట్ స్టేషన్ అది మధ్యప్రదేశ్లో. అండ్ ఇది నాకు తెలిసి మహారాష్ట్ర బోర్డర్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నాగ్పూర్ అనమాట. అరౌండ్ 5 o'clockకి అలా ఉంది, ఆర్ 5:30కి అట్లా. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 4 అవుతుంది అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇది యాక్చువల్గా. అండ్ వెదర్ అయితే మొత్తం కూల్గా ఉంది ఈరోజు అయితే. ఎక్కువ అంత ఎండ ఏం లేదన్నమాట. మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే నార్మల్గా ట్రైన్లో వచ్చేవాళ్ళు చూసుకోవచ్చు అనమాట, ట్రాక్ చేసుకోవచ్చు ట్రైన్ని. వేర్ ఇస్ మై ట్రైన్లో ఎక్కడెక్కడ ఉంది ఏంది అని చెప్పేసి. అండ్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే కూడా పెట్టుకోవచ్చు ట్రైన్లో. అది IRCTCలో పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఒకవేళ మీకు అది ఎలా అన్నది లేకపోతే యూట్యూబ్లో చూడవచ్చు, చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ ఇంకా ట్రైన్ గురించి ఏమైనా డీటెయిల్స్ కానీ, ట్రావెలింగ్ గురించి, ఎల్పీకి ట్రావెలింగ్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్లో చెప్పండి, నేను చెప్తాను అనమాట, రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఓకేనా. ఇది యాక్చువల్గా ప్రజెంట్. అండ్ నెక్స్ట్ నాగ్పూర్ కాబట్టి మహారాష్ట్ర బార్డర్ నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనమాట. ఫేవరెట్ స్టేట్ అది. ఎందుకంటే మన తెలుసు కదా, రాజా శివ ఛత్రపతి మహారాజ్ అక్కడే ఉన్నాడు. అండ్ అక్కడ నుండే రూల్ చేసాడు కాబట్టి. అండ్ ఇది నాకు తెలిసి అరౌండ్ 7th టైం అనుకుంటా నేను మహారాష్ట్ర విజిట్ అవ్వడం. ఇది ఏదో స్టేషన్ వస్తుంది దారిలో. అండ్ ఇవి నార్మల్గా ఈ ట్యాంకర్స్ మన పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏదన్నా
లిక్విడ్ గ్యాసెస్ ఏదైనా ఉంటే అది ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉపయోగపెడతారు అనమాట. అక్కడ మీరు చూసి ఉంటారు ఆల్రెడీ, మీకు ఐడియా ఉండే ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు విలేజెస్ ఉన్నాయి ఇక్కడ, దారిలో అంత విలేజ్ ట్యాంక్ విలేజెస్ ఇట్లా కనిపిస్తాయి. అది చూసుకోవచ్చు, ఇంత ప్యూర్ నేచురల్ విలేజ్ అనమాట ఇది. ఇలాంటి విలేజెస్ ఇటు సైడ్ కనబడతాయి. అండ్ అక్కడ ఏదో టెంపుల్ ఉంది చూసుకోవచ్చు. అక్కడ ఒక ఫోర్ట్ ఉంది చూడండి, అదేం ఫోటో నాయలేదు, బట్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. అక్కడ అంత దూరంలో ఉందన్నమాట. ఎక్కువ క్యాప్చర్ చేయలేదు మన మొబైల్, ఎందుకంటే అంత పెద్ద మొబైల్ కాదు. చూస్తున్నా అది చేంజ్ చేయడానికి మొబైల్. అంటే చాలామంది అడుగుతున్నారు, బ్రో మైక్ తీసుకున్నాం కదా, మైక్ ఎందుకు కనెక్ట్ చేసుకోవట్లేదు అని చెప్పి. ఈ మొబైల్కి సపోర్ట్ చేయట్లేదు అనమాట. నేను యాక్చువల్గా తీసుకున్నా, బట్ అది సి టైప్ ఉంది. నా మొబైల్ బి టైప్ పోర్ట్ ఉందన్నమాట. అది యాక్చువల్లీ సపోర్ట్ చేయట్లేదు. అందుకోసం ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాలి ఒకసారి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి సిచ్యువేషన్, దాన్ని బట్టి చూస్తాను వేరే మొబైల్ తీసుకోవడానికి అండ్ క్వాలిటీ కూడా పెంచడానికి. ఓకే. అండ్ నెక్స్ట్ నాగ్పూర్ తర్వాత చాలా వరకు చెక్ సెట్స్ దాటొచ్చు అనమాట. ఓకేనా, మనం నాగ్పూర్ దాటిన తర్వాత నేను ఒకసారి చేయడానికి ట్రై చేస్తాను, లేకపోతే ఆ స్టేషన్ చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే, అది అరౌండ్ 5:30కి అట్లా రీచ్ అవుతున్నాం, చూపించడానికి ట్రై చేస్తాను. దాని తర్వాత మన లాస్ట్కి మహారాష్ట్ర లాస్ట్కి బలార్స జంక్షన్ అనమాట. బలార్స తర్వాత మన కాగజ్నగర్. యాక్చువల్గా ఈ ట్రైన్ హైదరాబాద్ నుండి ఇవ్వట్లేదు, కాగజ్నగర్ నుండి వెనక్కి వెళ్తుంది అనమాట. అటు సైడ్ నుండి వస్తుంది తెలంగాణకి, అటు సైడ్ నుండి వస్తుంది కాబట్టి మన పెద్దపల్లి ఫస్ట్ వస్తుంది, హైదరాబాద్ తర్వాత వస్తుంది. హైదరాబాద్కి అరౌండ్ నెక్స్ట్ డే రేపు మార్నింగ్ 3 o'clock రీచ్ అవుతుంది. మనది 11 o'clockకి చూపిస్తుంది అనమాట. అది నాకు తెలిసి 11:30 or 12 అవ్వచ్చు. ఓకేనా. అండ్ ఈ వెదర్తో పాటు ఈ వ్యూ చూసుకుంటూ చూడడం ఎంత బాగుందో చూసుకోవచ్చు. ఇంకా ఇప్పుడే కాగజ్నగర్కి వచ్చిందనమాట. ఇంకా తెలంగాణ స్టేట్కి ప్రజెంట్ ఎంటర్ అయింది ట్రైన్ అయితే చూసుకోవచ్చు. గైస్ ఇందాక చూపించిన కదా కాగజ్నగర్కి ఎంటర్ అయినామని చెప్పి. అండ్ మన స్టేట్లోకి ఎంటర్ అయితే ఆ ఫీల్ వేరే ఉంటుంది అనమాట. అరౌండ్ 11 months తర్వాత ఎంటర్ అవుతుంది కాబట్టి. అండ్ మన స్టేట్లో కాగజ్నగర్ అయిపోయింది, బెల్లంపల్లిలో స్టాప్ ఉందన్నమాట ఈ ట్రైన్. బెల్లంపల్లి, మంచిర్యాల, తర్వాత రామగుండం ఉంది, తర్వాత మన స్టాప్ ఉందన్నమాట. పెద్దపల్లి తర్వాత జమ్మికుంట ఉంది, దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మిగతా స్టాప్స్ ఉన్నాయి ఈ దీంట్లో అయితే. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి హైదరాబాద్కి వెళ్తుంది అన్నమాట. హైదరాబాద్ ఎక్కడ వరకు లాస్ట్ స్టాప్ నాంపల్లిలో. అండ్ సేమ్ ట్రైన్ మళ్ళీ రిటర్న్ వస్తుంది అన్నమాట, ఒక ట్రైన్ ఇలాంటిది. అది హైదరాబాద్ టు మళ్ళీ నిజాముద్దీన్ వెళ్తుంది, అక్కడ నుండి మళ్ళీ ఇటు వస్తాయి అన్నమాట. ఇవి నార్మల్గా డైలీ నడుస్తాయి, కావాలంటే మీరు కూడా బుక్ చేసుకోవచ్చు. దీని ట్రైన్ నెంబర్ అవి డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే ఇప్పుడే చెప్తున్నాను దక్షిణ ఎక్స్ప్రెస్ అనమాట. స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. అండ్ దిగినాక నేను మాట్లాడతాను అనమాట. ఓకేనా, అది కూడా చూపిస్తాము స్టేషన్ ఎట్లుంటుంది ఏంటని చెప్పి. కొంచెం కన్ఫ్యూజన్ అవుతుండే నేను పోయేటప్పుడు, కానీ ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను నేను వెళ్ళిన తర్వాత. ఓకేనా, స్టేషన్కి వచ్చినాం అనమాట, మీరు చూసుకోవచ్చు ఇదే స్టేషన్ మంచిర్యాలది. ఫైనల్లీ రీచ్ అయిపోయినా అనమాట పెద్దపల్లికి. చూసుకోవచ్చు ఇదే ట్రైన్ దక్షిణ ఎక్స్ప్రెస్ అనమాట. 12721 నాకు తెలిసి, 721 or 722 నాకు తెలిసి. 12722 ఢిల్లీ నుండి ఇటు సైడ్ వచ్చేది, పెద్దపల్లికి వచ్చేది. అండ్ 12721 ఏమో హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళేది అనమాట. ఓకేనా, ఇప్పుడే ప్రజెంట్ అయితే రీచ్ అయిపోయినా నేను. అండ్ ట్రైన్ డీటెయిల్స్ అనేవి ఇవి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా జర్నీ పర్పస్ కానీ లేకపోతే కాలేజ్ పర్పస్ కానీ నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి అనమాట, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా. అండ్ మీకు ఇంకా ఏమైనా ఇన్డెప్త్ డౌట్స్ ఉన్నా కాలేజ్ పరంగా లేకపోతే అడ్మిషన్స్ పరంగా, నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను అనమాట. అదే నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మీరు దానికి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఎర్లీ రెస్పాన్స్ కోసం లేకపోతే ఇన్డెప్త్ రెస్పాన్స్ కోసం పర్సనల్గా. ఓకేనా, దాన్ని కూడా మెసేజ్ చేయండి. అండ్ ఇక్కడ కూడా కొన్ని క్యాప్చర్ చేస్తా అనమాట.
ఓకేనా. క్యాప్చర్ మెయిన్ నేను తిరిగేవి క్యాప్చర్ చేసి అవి కూడా పెట్టడానికి ట్రై చేస్తా. ఓకేనా, ఇది మెయిన్గా స్టేషన్ అయితే మీరు చూసుకోవచ్చు చాలా పెద్ద గట్టిరు మళ్ళా. అండ్ ఇప్పుడు నేను అటు సైడ్ వెళ్ళిపోవాలన్నమాట, ఈ ప్లాట్ఫామ్ కాకుండా అటు వెళ్ళిపోవాలా. అది ఎక్కడానికి పోతున్నా. ఫస్ట్ టైం అటు వెళ్ళినా నేను, అటు చూసిన అక్కడ లేదన్నమాట. అంటే ఫస్ట్ అటు సైడ్ ఉండే కానీ ఇప్పుడు ఇటు సైడ్ పెట్టిర్రు. అది ప్లాట్ఫామ్ చేంజ్ అయ్యేది. మా డాడీ అక్కడ ఉన్నాడు, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూసుకోవచ్చు. అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మా డాడీ కొత్తగా చూస్తున్నాడు అనమాట, కెమెరా పట్టుకొని వస్తే. అది సంగతి. ప్రజెంట్ అటు సైడ్ పోయినాక చూపిస్తా, లేకపోతే మీరు చూసుకోవచ్చు అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మా డాడీ ఆడ నిల్చున్నాడు. మా డాడీ ఆడ నిల్చున్నాడు. అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట మొత్తము. అండ్ ఇది ప్లాట్ఫామ్, అటు సైడ్ దిగాల నేను. అండ్ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. చలో బాయ్. అండ్ ఈ పార్ట్ ఇక్కడ వరకు ఎండ్ చేస్తాను అనమాట ఈ జర్నీది. అండ్ వెళ్ళేది కూడా పెడతా నేను, ఎట్లా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే నేను తొందర వెళ్ళిపోతా, ఈ మంత్ వెళ్ళిపోతా నాకు తెలిసి. అది కూడా పెట్టేస్తాను. ఓకేనా, చలో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. చలో బాయ్.